హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. మీరు బాగున్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చపాతీ చేసి పెడుతున్నానండి. ఆయనకి కూడా చేలోకి తీసుకెళ్తానంటే ఆయనకి రెండు, నాకు రెండు చపాతీలు చేసేద్దామని చెప్పి బాక్స్లో రెండు చేసి పెడుతున్నాను. ఆయనకి కూడా, నేను కూడా రెండు పెట్టుకుందాంలే అని పెందలాడ చేలోకి పట్టుకెళ్తానన్నాడు రెండు, నిమ్మతాటలోకి వెళ్ళాలని. అందుకని చేసేస్తున్నాను అనమాట. ఆ రోజు కూర కూడా ఏదో చేశానండి. దాంట్లోకి ఎత్తుకెళ్ళటానికి కూడా టమాటా కర్రీయో ఏదో చేశానమాట. ఆ టమాటా కర్రీ, చపాతీలు రెండు, నాకు రెండు, ఆయనకు రెండు అనమాట. ఆయనకి చేసే హాట్ బాక్స్లో పెడదామని చెప్పి అది హాట్ బాక్స్ కూడా పక్కనే పెట్టుకున్నానండి, దగ్గరే పెట్టుకున్నాను. కూర కూడా రెడీ అయిపోయింది అనమాట. చేను మీదకి ఎత్తుకెళ్ళి తింటాలే నేను, నాకు అక్కడ తినబుద్ధి అయింది, చేలుకి ఆకలి అయ్యి ఇక్కడ తినలే అని చెప్పి చేలోకి పెట్టమన్నాడు ఆయన. అందుకని పెందలాడ చేస్తున్నాను అనమాట. అని చేసి పెట్టేస్తే నేను తర్వాత అయినా చేసుకోవచ్చు, లేకపోతే చేసుకుని నేను కూడా ఆడబెట్టేసుకుంటే పని పెందలాడ అయిపోద్ది అనమాట. అందుకని చేసేస్తున్నాను. రెండు ఆయనకి, రెండు నాకు అనమాట. ఎక్కువ ఖర్చు కావండి, ఎప్పుడు చేసినా 4 ఖచ్చితంగా రెండు లెక్క పెట్టినట్టు. అందుకంటే ఎక్కువ తినలేము, తిన్నా కూడా మాకు అరగట్లేదండి. గోధుమ పిండి నాకు అసలు అరగదు, వేడి ఎక్కువ. అందుకని సింపులేనండి, గబాలన అయిపోయిద్ది. ఏ టిఫిన్ చేసుకోవాలన్న, ఇడ్లీ అయితే 3 చాలంటున్నాడు, నేను 4, ఇద్దరికి చెరో ప్లేట్ వేసిన 8 ఇడ్లీ ఎక్కువ ఫుల్ అయిపోతాయి అనమాట. అదిగో ఒకటి పెట్టేసాను, రెండోది కూడా పెట్టేస్తున్నాను అనమాట ఆయనకి. కూర కూడా అందులోనే పెట్టమన్నాడు, విడిగా ఎందుకు అందులో పెట్టమంటే కాదులే చిన్న గిన్నెలో పెట్టి పెడతానని చెప్పాను. అది కూడా రెడీ అయిపోయింది అనమాట ఆయనకి. దాంట్లోనే పెట్టేసేయాలంటే దాంట్లోనే పెడుతున్నా. కింద పెట్టిన చపాతీ మీద పెట్టేసి కూర, పైన మళ్ళీ ఒక చపాతీ పెట్టేద్దాంలే అని, సరిపోద్దని అట్లా పెట్టేస్తున్నాను అనమాట. 2 చపాతీలు పెట్టేసా, మధ్యలో కూర పెట్టి. బాగా కాలినాయి అనమాట. బాగా కాల్చు అంటాడు అనమాట. అందుకని చాలాసేపు బాగానే కాల్చేసాను. నేనైతే అంత కాల్చుకోనండి, ఎందుకంటే నా పళ్ళకి నలగవని నేను కొద్దిగా లైట్గానే కాల్చుకుంటాను. ఇక ఆయనకి ఇచ్చేసాను బాక్సు తీసుకెళ్ళమని. ఇంకా నా రెండు కూడా నేను చేసి ఆడ పెట్టుకుని ఆయన సంచిలో పెట్టమన్నాడు, అది ఆయనకి పెట్టేసేసా. మొన్న చేలో పని చేయించాడండి, ఆ రోజు తీసుకెళ్ళాడు అనమాట. నిమ్మతోటలో పని చేసేటాడు, పొద్దున్నే తీసుకెళ్తాడు. శనివారం సోమవారం అయితే ఇట్లాగే టిఫిన్ తీసుకెళ్తాడు. మామూలు 2 రోజుల్లో అయితే పెరుగన్నం తీసుకెళ్తాడు అనమాట. నాకు రెండు కాల్చుకుని అక్కడ పెట్టుకుందామని కాల్చేస్తున్నా. ఆయన వెళ్ళిపోయాడు తీసుకుని. కొంచెం నూనె వేసి లైట్గా కాల్చేసుకుంటే బాగానే ఉంటాయండి. కొంచెం మెత్తగానే కాల్చుకుంటాను నేను, ఆయన అయితే ఎక్కువ కాల్చుకుంటాడు. కానీ ఇంక నేను కూడా తినేద్దామని కూర్చున్నాను అన్నమాట. టిఫిన్ బాగుందని చెప్పుకుంటున్నాను, నాకు నేనే బాగుందని చెప్పుకుంటున్నాను అనమాట. చాలా టేస్ట్గానే ఉందండి కూరను చపాతీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి. ఓకే.